ఏదైతే ఇప్పటిదాకా అంటే విద్యా విజ్ఞానం అనేటువంటిది సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. సూర్యగ్రహణం వేళ బాణుణ్ణి రాహు అమాంతంగా మింగేస్తాడని, చంద్రగ్రహణం కాలంలో నెలరేడిని కేతువు కబళిస్తాడని జ్యోతిషం చెప్తుంది. కానీ సూర్యుడికి భూమికి నడుమ చంద్రుడు అడ్డొస్తే సూర్యగ్రహణం, సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి అడ్డొస్తే చంద్రగ్రహణం ఏర్పడతాయని సైన్స్ చెప్తుంది. తాజా శాస్త్రవేత్తలు మాత్రం కృత్రిమ రాహుకేతువుల సాయంతో కాల్చినప్పుడల్లా సంపూర్ణ సూర్యగ్రహణాలు సృష్టించే పనిలో పడ్డారట. ఎవరా రాహుకేతువులు అనుకుంటున్నారంటే యూరోపియన్ అంతరిక్ష సంస్థ ఈఎస్ఏ త్వరలో ప్రయోగించనున్న జంట ఉపగ్రహాలు. ఈ స్పేస్ మిషన్ పేరు ప్రాజెక్ట్ ఫర్ అన్బోర్డ్ అటానమీ 3 ప్రోబా 3. ఇందులో 2 ఉపగ్రహాలు ఉంటాయంట. ఇవి కక్షలో పరస్పరం అతి దగ్గరగా మోహరిస్తాయట. మొదటి ఉపగ్రహం సూర్యుని పూర్తిగా అడ్డుకుంటుందట. తద్వారా రెండో ఉపగ్రహం నుంచి సూర్యుడు కనబడకుండా చేస్తుందట. అలా కొన్ని గంటల పాటు కృత్రిమ సూర్యగ్రహణాన్ని ఏర్పరచడం అన్నది ఈ స్పేస్ మిషన్ లక్ష్యం అట. ప్రోబా 3 2 ఏళ్లు పనిచేసే జంట శాటిలైట్ల వ్యవస్థ. ఇది అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న మిషన్ యూనివర్సిటీ కాలేజ్ లండన్ సౌరభౌతిక శాస్త్రవేత్త ఫ్రాన్సిస్కో డిగో చెప్తున్నారు. మిషన్ ప్రణాళిక 10 ఏళ్లకు పైగా వ్యవధి పట్టిందన్నారు. భూమి చుట్టూ కక్షలో పరిభ్రమించేటప్పుడు ప్రోబా 3లోని జంట ఉపగ్రహాలు ఒకదానికొకటి కేవలం 144 మీటర్లు ఎడంగా ఉంటాయి. మిల్లీమీటర్ కూడా తేడా రానంత ఖచ్చితత్వంతో వాటిని అతి దగ్గరగా లాక్ చేసేందుకు కాంప్లెక్స్ సెన్సర్ల శ్రేణిని అభివృద్ధి చేశారు. ఇవి 2 వేర్వేరు ఉపగ్రహాలైన 144 మీటర్ల పొడవు ఉండే ఒకే అబ్జర్వేటరీలా పనిచేయడం ఈ ప్రయోగంలోని విశేషం అన్నటువంటి చెప్తున్నారు.